ఇటీవల ఒక సంఘటన జరిగింది. ఆ దేశ ప్రధాని ఈడ్చిచ్చు కొట్టారు ప్రజలు. ఎందుకు కొట్టారు? ఆ దేశంలో అవినీతి ఎక్కువైపోయింది. అలాగే ఆ దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల యొక్క పిల్లలు చాలా లావిష్గా బ్రతుకుతున్నారు, కానీ ప్రజలు మాత్రం అడుగు తింటా ఉన్నారు అని చెప్పేసి జెన్జీ అంటే 1996 తర్వాత పుట్టినటువంటి యువత ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా రోడ్డు ఎక్కి భారీ స్థాయిలో యుద్ధం చేస్తున్నారు. ఇలాంటి క్రమంలోనే ఆ దేశానికి ప్రధానిగా ఉన్నటువంటి కేపీ శర్మ ఓలీ, ఇతని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి, మన దేశం మీద రోజు ఏడ్చేవాడు అనమాట. అలాంటి పనికి మాలోడు. సో మొత్తానికి ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి పిల్లల్ని చంపేయమని చెప్పేసి ఆర్డర్స్ ఇచ్చాడు. వాళ్ళు చంపేస్తున్నారు. అతి రోడ్డు మీద అతి కిరాతకంగా తుపాకులు పట్టుకొని అసలు ముందు వెనక చూడకుండా వాళ్ళని కాల్ చేస్తే వాళ్ళు అక్కడే విగ్రహజీవితులుగా పడిపోయి చనిపోయిన తర్వాత ఉద్యమం ఉధృతంగా మారి ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా తిరగబడే స్టేజ్కి అయితే వచ్చేస్తే చాలామంది రాజకీయ నాయకులు పారిపోయినారు. వీళ్ళు